హైదరాబాద్ అఫ్జల్గంజ్ గోల్ మసీద్ సమీప భవనంలో మంటలు చెలరేగాయి. 4 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఏ బజార్లో ఒక 3 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మనం ఒకసారి చూడొచ్చు. ఈ భవనంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 7 గంటల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ ఫైర్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రోబోని కూడా లేటెస్ట్గా తెలంగాణ ప్రభుత్వం అగ్నిమాపక శాఖ తీసుకొచ్చినటువంటి రోబోటిక్ మిషన్ని ఇక్కడ కూడా వినియోగించనున్నారు. సో ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి అగ్ని ప్రమాదం సంభవించినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక్కడ చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళందరినీ కూడా అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం 8 మందిని ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి భవన యజమాని ఎవరైతే ఉన్నారో ఇక్కడ మొదటి అంతస్తులో ఒక గోదాంని అంటే డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు, ఇతరకు సంబంధించినటువంటి గోదాం నిర్వహిస్తున్నారు. 2వ అంతస్తులో ఆయన నివాసం ఉంటున్నారు. 3వ అంతస్తుని మరొకరికి రెంట్కి ఇచ్చారు. సో 7 గంటల సమయంలో చిన్నగా మొదటి అంతస్తులో గోదాంలో ప్రారంభమైనటువంటి మంటలు 2వ, 3వ అంతస్తులు కూడా వ్యాపించాయి. వెంటనే అక్కడ ఇళ్ల లోపల ఉండడంతో కూడా భవనం పైకి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఫైర్ సిబ్బంది ఇక్కడ చేరుకొని సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఫైర్ సిబ్బంది మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి చేరుకున్నాయి. దాంతోపాటుగా ఎదురు నుంచి అంటే 4 వైపుల నుంచి ఫైర్ ఫైటింగ్ చేసేందుకు 4 ఫైర్ ఇంజిన్లు శ్రమిస్తున్నాయి. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి భవనానికి కుడిపక్క ఉన్నటువంటి స్కై లిఫ్ట్ ద్వారా ఈ భవనాన్ని ఉన్నటువంటి లోపలికి అద్దాలు పగలగొట్టి కిటికీల్లోంచి కూడా ఈ స్ప్రే చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు దాంతోపాటుగా లోపలికి వెళ్లేందుకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సమయంలో ఇక్కడ రోబోటిక్ మిషన్ కూడా వినియోగిస్తున్నారు. సో దీని ద్వారా లోపలికి క్లిష్ట పరిస్థితుల్లో లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పారు. సో లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఇప్పటి వరకు 8 మందిని బయటికి తీసుకొచ్చారు. అందులో 2 చిన్నారులు ఉన్నారు. సమీపంలో వెంటనే ఈ అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు కూడా అఫ్జల్గంజ్ పోలీసులు ఇక్కడికి చేరుకొని అక్కడ అంబులెన్సులు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. లోపల నుంచి ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేటువంటి సమయంలో వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించి ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. చాలా పకడ్బందీగా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ ఫైర్ జరుగుతున్నటువంటి ప్రదేశంలో కూడా నిలబడేందుకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ భారీగా పొగలు అలుముకున్నాయి. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పొగల దాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడ ఈ పొగను పిలిస్తే అనారోగ్యం కారణ పాలవుతారని చెప్పేసి వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసు ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఫైర్ సిబ్బంది చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి వాతావరణంలో ఈ ఫైర్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. 4 ఫైర్ ఇంజిన్లు, దాంతో స్కై లిఫ్ట్, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రోబోటిక్ మిషన్ ద్వారా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నిలబడేందుకు కూడా అవకాశం లేదు. కళ్ళు మండటం ఇటువంటి సమస్యలు ఇక్కడ వచ్చే అవకాశం కాబట్టి సో మనం ఇప్పుడు లైవ్ ఇస్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ నిలబడేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. సో వెనుక ఇంకా ఫైర్ పూర్తి స్థాయిలో ఆగేందుకు, ఎందుకంటే మొదటి అంతస్తులో ఉన్నటువంటి స్క్రాప్ ఇంకా తగలబడుతుంది లోపల. సో భారీగా పొగలు వస్తున్నాయి కాబట్టి ఈ పొగలు పీల్స్తే కొంత టాక్సిక్ స్మోక్ కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ సమీపంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది. సో మరికొద్దిసేపట్లో మరొక గంట పాటు ఈ ఫైర్ ఫైటింగ్ చేస్తే పూర్తి స్థాయిలో మంటలు అదుపుకొచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ అధికారులు చెప్తా ఉన్నారు. యజమానులు అయితే ఇప్పుడు 8 మంది తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు చెప్పడం జరిగింది. ఓటో శ్వేత. ధన్యవాదాలు నాగార్జున.